ఈ బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుండి పుట్టెడు కష్టాల్ని, బోలెడు సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఏ రోజు సంతోషాన్ని, సుఖాన్ని తనకి ప్రసాదించలేదు ఆ దేవుడు. ఎందుకు నా మనవరాల్ని ఇంతగా పరీక్షిస్తున్నాడు? ఆ దేవదేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేమి ఉండదమ్మా. ఒకవేళ అమ్మాయిని ఇంకా కరుణించలేదంటే ఆయన ఏం పరీక్షిస్తున్నాడు? ఏది ఏమైనా తన సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. ఇదిగో ఈ బాబు రూపంలో ఆమెకు సంతోషాన్ని ప్రసాదిస్తున్నాడమ్మా ఆ దేవుడు. నా బాబుని దీవించండి పూజారి గారు. చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, తథాస్తు. సరే పూజారి గారు, మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఆ ఈశ్వరుడు నిన్ను నీ బిడ్డని చల్లగా చూడుగాక. బామ్మ వెళ్దామా? వెళదామమ్మా, వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిదమ్మా, శుభం. ఏమైంది, ఆగిపోయావు? బామ్మ, ఆ దొంగ విధవే కదా మన డబ్బుల్ని కొట్టేసింది. అవునమ్మా, వాడే మన డబ్బులన్నీ కొట్టేసింది. ఒరే దొంగ సచ్చునాడా, ఆగరా, నువ్వు ఇప్పుడు కనిపించావురా. ఆగరా, ఆగు. నా డబ్బులు పట్టుకుని ఎటు పారిపోదాం అనుకున్నావురా? బాబుని పట్టుకో, జాగ్రత్త. అలాగేనమ్మా, పట్టుకోమ్మా, జాగ్రత్త. ఆ దొంగ విధవని వదిలిపెట్టకు, వాడిని ఎలాగైనా పట్టుకోమ్మా. దొంగ విధవ, ఒరే సచ్చినోడా, ఆగరా. రే ఆగరా. మా డబ్బులన్నీ తీసుకెళ్లిపోయావు కదరా సచ్చినోడా. ఏంటయ్యా మీరు ఇప్పుడా చెప్పేది? ఇప్పుడు ఉన్నట్టుండి వంట చేసేవాడు రానంటే నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? చా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను? ఆ దొంగ దొరికాడమ్మా. లేదు బామ్మ, ఈ ఓపిక లేక ఆగిపోయాను. ఇంత పెద్ద ఆర్డర్ ఉన్నప్పుడు ఆడు ఎలా మానేస్తాడ్రా? అవతల క్లయింట్ దగ్గర మనం అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ వంట చేసేవాడిని వెంటనే పిలవండి. మేమెంత పిలిచినా రావట్లేదు సార్. బామ్మ, నాతో రండి. అలాగే. బాబాయ్. ఏంటమ్మా? బాబాయ్, మీరేదో వంట మాస్టర్ గురించి చూస్తున్నారు కదా. నేను బాగా వంటలు చేస్తాను. ఆ వంట మాస్టర్ రాకపోతే నాకు అవకాశం ఇవ్వండి బాబాయ్. ఏంటమ్మా, నువ్వు వంట చేస్తావా? వంట నువ్వే కాదమ్మా, మన ఇండియాలో ఉన్న ప్రతి స్త్రీమూర్తి వంట చేస్తారు. కానీ ఇంట్లో చేసే వంట వేరు, పెద్ద పెద్ద ఫంక్షన్లో చేసే వంట వేరు.
నువ్వు ఆ వంట చేయలేవమ్మా. రే సార్ మన పక్క ఏరియాలో ఉండే సుబ్బయ్య వంట మాస్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మను. డబ్బులు ఎంతైనా నేను ఇస్తాను. అలాగే సార్. బాబాయ్, నేను వంటలు బాగా చేస్తాను బాబాయ్. మీరు అనుకున్నట్టే ఫంక్షన్కి కూడా వంటలు చేయగలను. నాకు ఈ పని చాలా ముఖ్యం బాబాయ్. చూడమ్మా, నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద ఫంక్షన్కి వంట చేయలేవు. నా మాట వినమ్మా. బాబాయ్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బాబాయ్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆగమ్మా. ఏంటి కాలు పట్టుకుంటావేంటి? నా అవసరం అలాంటిది బాబాయ్. చాలా బాగా వంట చేస్తాను. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం వద్దు. నువ్వు ఎవరో తెలీదమ్మా. నిన్ను నమ్మి ఇంత పెద్ద ఫంక్షన్కి వంట చేయడానికి ఒప్పుకుంటే సార్, ఆ సుబ్బయ్య మాస్టర్ కూడా వేరే ఏదో వంట కార్యక్రమం ఒప్పుకున్నాడంట. బాబాయ్, మీకు మాటిస్తున్నాను, నేను వంట బాగా చేస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మి ఈ పనిని నాకు అప్పగించు బాబాయ్. మీరిచ్చే పని మీద మా అందరి ప్రాణాలు ఆధారపడున్నాయి. దయచేసి ఇవ్వండి బాబాయ్. సరే అమ్మా. నిన్ను చూసి కాకపోయినా ఆ పసికందును చూసి నీకు ఈ పని అప్పగిస్తున్నాను. కానీ నాకు మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దమ్మా. లేదు బాబాయ్, నేను చాలా బాగా వంట చేస్తాను. మా బామ్మ ఉంది కదా, తను కూడా ఇంతకు ముందు హోటల్ రన్ చేసింది. ఆమె నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మేమిద్దరం మీకు ఎటువంటి మాట రాకుండా శుచిగా శుభ్రంగా వంటలు చేసి పెడతాం. అవును బాబు, ఒక్కసారి మా వంటలు రుచి చూసిన వాళ్ళెవ్వరూ మమ్మల్ని వదిలిపెట్టరు. అమ్మా, ఆ చిన్న బాబుతో ఇంత పని ఎలా చేస్తావమ్మా? సరే బాబాయ్, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటాను. సరే రే, అమ్మాయికి వంట ఎక్కడ చేయాలో చూపించు. అలాగే తనకి హెల్ప్ చేయి. అలాగే సార్. చాలా థ్యాంక్స్ బాబాయ్. అలాగే సరే సరే అమ్మా, కానీ వంటలు బాగా చేయాలి. సరే బాబాయ్. రండమ్మా, వంటలు ఎక్కడ చేయాలో చూపిస్తాను. రా బామ్మ. రండి. హా, బాబు, చెప్పండమ్మా. పద్మాక్షి గారు ఉన్నారా? ఉన్నారమ్మా. మీరు మా శాస్త్రం పురుడు పోసిన డాక్టర్ కదమ్మా? అవును బాబు. డాక్టర్ ఏంటి ఫోన్ చేయకుండా సరాసరి ఇంటికి వచ్చేసింది? డాక్టర్ మీరా? రేపండు అమ్మా. లోపల పాపకి పాలు పట్టాలి. నువ్వు వెళ్ళి శాస్త్రకు చెప్పు. అలాగేనమ్మా. ఏంటి సరాసరి ఇంటికి వచ్చేసావు? ఏం లేదు పద్మాక్షి గారు, పాప ఎలా ఉంది, సహస్ర ఎలా ఉన్నారు అని చూసి వెళ్దామని వచ్చాను. నిజం చెప్పు. నాకు ఒక ముఖ్యమైన పని పడింది. కొంచెం డబ్బులు కావాలి.